ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి సూరత్ స్ప్లిట్ గురించి నేర్చుకుందాం. సూరత్ స్ప్లిట్ జరిగింది ఎక్కడ అంటే కాంగ్రెస్ స్ప్లిట్ అయింది అప్పుడు డిసెంబర్ 1907లో అయింది ఇది. డిసెంబర్ 1905లో బనారస్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెడ్ ఓవర్ బై గోఖలే. 1905లో బనారస్లో జరిగింది లెడ్ ఓవర్ బై గోఖలే, JOKHALE. రిలేటివ్లీ మైల్డ్ రిజల్యూషన్. ఇక్కడ ఏం చేశారంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని కండెమ్ చేశారు. రియాక్షనరీ పాలసీ ఆఫ్ కర్జన్ కూడా. స్వదేశీ అండ్ బాయ్కాట్ ప్రోగ్రామ్స్ ఇన్ బెంగాల్ పాస్ చేశారు. స్వదేశీ బాయ్కాట్ని సపోర్ట్ చేశారు. స్వదేశీ అండ్ బాయ్కాట్ ప్రోగ్రామ్స్ రెండు సపోర్ట్ చేశారు. ఇలా కలకత్తా సెషన్ వచ్చేసి 1906లో ఎక్కడ జరిగింది? కలకత్తా సెషన్ 1906 జరిగింది. మోడరేట్స్ వాళ్ళకి ఏం కావాలంటే బాయ్కాట్ మూమెంట్ని బెంగాల్ వరకే రిస్ట్రిక్ట్ చేయాలి అనుకున్నారు. ఫారిన్ క్లాత్ అండ్ లిక్కర్ని మాత్రమే బాయ్కాట్ చేయాలి. సో మోడరేట్స్ ఏమనుకున్నారు? బెంగాల్ వరకు పెట్టుకున్నారు. బాయ్కాట్ ప్రోగ్రామ్ సపోర్టింగ్ స్వదేశీ బాయ్కాట్ ప్రోగ్రామ్ బెంగాల్ వాజ్ లాస్ట్. ఇంకా ఆ లిక్కర్ క్లాత్ వేయాలనుకున్నారు. ఎక్స్ట్రీమిస్ట్ మాత్రం ఇది అదర్ ప్లేసెస్ తీసుకెళ్ళాలి. ఇంకా ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంక్లూడ్ విత్ ఇన్విట్స్ ఆల్ ఇంకా వేరే అసోసియేషన్స్ కూడా ఇందులో కలుపుకోవాలనుకున్నారు. అయితే అప్పుడు ఫస్ట్ 1905 బనారస్ అండర్ గోఖలే, 1906 కోల్కత్తా. ఇక్కడ మోడరేట్స్ ఇలా అయింది, స్ప్లిట్ అయింది. ఇప్పుడు ఎందుకు స్ప్లిట్ అయిందంటే మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ డిఫరెంట్గా ఉన్నారు కాబట్టి ఆ స్ప్లిట్ అనేది ఇంకా తప్పనిసరి అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్లో ఎక్కువ మోడరేట్స్ ఉన్నారు. వాళ్ళకు టైం కాంగ్రెస్ కమిట్మెంట్ ఏంది? గోల్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉంటుంది కదా, దానికి కోసం పనిచేసే అంతా ఇప్పుడు అక్కడ లేకుండా పోయింది. బ్రిటిష్ ఎంపైర్లో వాళ్ళు పనిచేయాలనుకున్నారు. కంటిన్యూస్ మెథడ్స్ వేయాలనుకున్నారు వాళ్ళు. ఇప్పుడైతే ప్రేయర్ పిటిషన్, ప్రేయర్ పిటిషన్ ఇంకా ప్రొటెస్ట్ అలాంటివి చేయాలనుకున్నారు. అప్పుడు స్ప్లిట్ జరగాల్సి వచ్చింది. గవర్నమెంట్ కూడా రిప్రెషన్ చేసింది. సెడిషియస్ మీటింగ్ యాక్ట్ 1907, ఇండియన్ న్యూస్ పేపర్స్ ఇన్సైట్మెంట్ టు ఆఫెన్సెస్ యాక్ట్ 1908, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1908, ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1910, సెడిషియస్ మీటింగ్ యాక్ట్ 1907, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1908. క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1908 ఇదన్నట్టు. తిలక్ ఇక్కడ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ మెయిన్గా. 1909లో అతన్ని కోర్టులో ట్రైడ్ ఫర్ సెడిషన్ ఫర్ వాట్ వీ హ్యాడ్ రిటర్న్ ఇన్ 1908 ఇన్ హిస్ కేసరీ అబౌట్ ఎ బాంబ్ థ్రోన్ బై బెంగాల్ రెవల్యూషనరీస్ ఇన్ ముజఫర్పూర్. బెంగాల్ రెవల్యూషనరీస్ ముజఫర్పూర్లో ఒక బాంబ్ వేశారు. దాని గురించి తిలక్ ఉంటాడుగా, బాలగంగాధర్ తిలక్ కేసరిలో రాశాడు. దానివల్ల ఈయన 1909లో కోర్టులో ట్రై చేశారు అండర్ సెడిషన్. ఇదన్నట్టు. గవర్నమెంట్ స్ట్రాటజీ ఏంటంటే గవర్నమెంట్స్ వ్యూలో మోడరేట్స్ ఇంకా యాంటీ ఇంపీరియలిస్ట్ ఫోర్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు అని అనుకుంది. యాంటీ ఇంపీరియలిస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ బేసికలీ ప్యాట్రియాటిక్ అండ్ లిబరల్ ఇండివిజువల్స్. యాంటీ ఇంపీరియలిస్టిక్ని సపోర్ట్ చేస్తుంది అలా అనుకుంది. అప్పుడు ఏంటంటే పాలసీ ఆఫ్ క్యారెట్ అండ్ స్టిక్ చేయాలని అనుకున్నారు. ర్యాలింగ్ దెమ్, వాళ్ళని అట్రాక్ట్ చేయాలని అనుకున్నారు. అంటే ఒక చేతితో ఇచ్చి ఒక చేతితో తీసుకోవడాల. 3 ప్రాంజ్డ్ అప్రోచ్ ఆఫ్ రిప్రెషన్, కన్సిలియేషన్, సపరేషన్. ఫస్ట్ స్టేజ్లో ఎక్స్ట్రీమిస్ట్ని were to be repressed mildly.
సెకండ్ స్టేజ్లో మోడరేట్స్ వేర్ బి ప్లసెటెడ్ త్రూ సమ్ కన్సెషన్స్. క్యారెట్ అండ్ స్టిక్ అంటే ఏంటంటే ఫస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ని కొద్దిగా రిప్రెస్ చేయాలి, రిప్రెస్డ్ మైల్డ్లీ. సెకండ్ స్టేజ్లో మోడరేట్స్ని వేర్ టు బి ప్లకేటెడ్ త్రూ సమ్ కన్సెషన్స్ ఇవ్వాలి వీళ్ళకు, కన్సెషన్స్. ఇంకా సూరత్ స్ప్లిట్ సజెస్టెడ్ దట్ పాలసీ ఆఫ్ క్యారెట్ అండ్ స్టిక్ అనేది డివైడెన్స్ ఇచ్చింది, బ్రాట్ రిచ్ డివైడెన్స్ టు ద బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్. సో వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇది అన్నట్టు.